కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామానికి చెందిన పైల పైడిరాజుకి సొసైటీ అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు బలరాంపురం చారిటబుల్ ట్రస్ట్ మరియు యూత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాంపురం చారిటబుల్ ట్రస్ట్ తరపున కె రమణ మాట్లాడుతూ, గతంలో 2 సార్లు సర్పంచ్గా పనిచేశారు. ఎవరికీ ఎటువంటి భేదం లేకుండా ప్రజలకు సేవలు అందించారు. అదేవిధంగా ఈ పదవి బాధ్యతలు కూడా మీరు విజయవంతంగా నిర్వహిస్తారని, మీరు రైతు బిడ్డ కాబట్టి రైతులకు ఎటువంటి కష్టం వస్తుందో మీకు తెలుసు కాబట్టి దానికి తగ్గ చర్యలు తీసుకొని మీ యొక్క పదవిని విజయవంతంగా నిర్వహిస్తారని మేము కోరుచున్నామని తెలియజేశారు. ఈ పదవి మీకు ఇచ్చినందుకు మేము ఆనందిస్తున్నామన్నారు. సొసైటీ అధ్యక్షుడు పైల పైడిరాజు మాట్లాడుతూ, ఈ పదవి బాధ్యత నాకు ఇచ్చిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పదవి కొరకు సహాయ సహకారాలు నాకు అందించిన పెద్దలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. రైతులు ప్రతి ఒక్కరికి సొసైటీ తరపున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని ఆయన మాటల్లో రైతులకు వివరించారు. బలరాంపురం చారిటబుల్ ట్రస్ట్ మరియు యూత్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సోమరవతి రంగనాయకులు, సర్పంచ్ పైల సీత, బలరాంపురం చారిటబుల్ ట్రస్ట్ మరియు యూత్ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రావాలని మన సొంత నాయకులే నాకు ఈ అవకాశం ఇచ్చే, అందులో పెద్ద ప్రమేయం అంతా ఉంది, వాళ్ళు ఇద్దరు లేదు. అలాంటప్పుడు ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకొని జీవితానికి మీకు రుణపడి ఉంటానని ఫైనల్గా మన పైడిరాజు గారు అనడానికి, సర్పంచ్ పైడిరాజు గారు అనడానికి, లేకపోతే కోఆపరేటివ్ చైర్మన్ పైడిరాజు గారు అనడానికి చాలా తేడా ఉంటుంది. మన పైడిరాజు గారు అంటే మన ఫ్యామిలీ మెంబర్ కింద లెక్క. అయినా కూడా 2 సార్లు సర్పంచ్ చేశారంటే ఆయనలో ఎటువంటి మీరు చూడటానికి తేడా లేవు. యువత నేర్చుకోవాల్సింది అది. ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి 2 సార్లు సర్పంచ్ చేసిన వ్యక్తి ఆయనలో కానీ ఎక్కడ అహంకారం కానీ, ఎక్కడ సమస్య కానీ, ఆ టైప్ ఏమి అలాంటి ఆలోచన తీసుకుంటే యువత భవిష్యత్తులో మనం గ్రామంలో సేవ చేయడం అంటే మొత్తం అంతా చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. కానీ జనాలకి ఇబ్బంది లేకుండా ఉన్న మేరకు కొద్దిగా అందుబాటులో ఉంటే సరిపోదు. ఫస్ట్ కోరుకునే ప్రతి వ్యక్తి అది. ఆయన ఆ రెండు పర్యాలు కూడా ఆయన అలాగే చేశారు. రెండోసారి అయితే ఆయన తీర్మానాల మీద ఎన్ని సంతకాలు పెట్టారో ఇంచుమించు ఇక్కడ తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే ఆయన తీర్మానాలు సంతకం పెట్టడం, మండలం తీసుకెళ్ళడం, ఆ మండలం తీసుకుంటే మేము కాకినాడ ఆఫీసులు తిరగడమే, అది ఆయన తెలుసు. నిజంగా గతంలో తీర్మానం అంటే అది ఎక్కడో అనేవారు, అలాంటిది ఆయన తీర్మానాలు చేశారు. అంటే అది ఏమంటే డెవలప్మెంట్ ముఖ్యం. మన జీవితం చాలా స్వల్పం. ఉన్న టైంలో మనం ఏమవుతుందో మనకు తెలియదు. ఉన్న దాంట్లో కొన్ని మంచి అవకాశాలు, మంచి పని చేసేటువంటి అవకాశం మనకు కలిగితే అదే మనకి ధన్యవాదాలు. మరి ఆయన సర్పంచ్గా అలాగే విజయవంతం చేశారు. తర్వాత ఇప్పుడు కోఆపరేటివ్ చైర్మన్ కూడా కొంతమంది అనుకోవచ్చు, కోఆపరేటివ్ చైర్మన్లో ఏముంటుందండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ పదవి అయినా సరే, లేకపోతే ఏ బాధ్యత అయినా సరే, ఆ వ్యక్తిని బట్టి కూడా ఆ యొక్క పోస్ట్కి విలువ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న అవకాశాలని సద్వినియోగం చేస్తే చాలు, అంతే. ఎందుకంటే డైవర్ట్ అవ్వకుండా జాగ్రత్తగా రైతులు కనిపిస్తే అది చాలా రకాలు, అది కూడా కోఆపరేటివ్ అని తీసేవలసిందే కాదు, కానీ చాలా సర్వీస్ చేయొచ్చు రైతులకి అందరికీ. అంచేత ఈయన ఇప్పుడు మన మండలంలోనే మన ఊరికి ఇలాంటి మంచి వ్యక్తికి ఈ పదవి ఇవ్వడం అనేటువంటిది నిజంగా ఎమ్మెల్యే గారు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, అందరూ కూడా ఈయన ఏకాగ్రహంగా ఇచ్చారంటే ఆయన ముందు చేసిన సర్వీస్కి గుర్తుగానే ఇలా చేశారు. మరి దానికి గుర్తుగా సార్ కూడా గ్రామంలో వచ్చినటువంటి స్కీమ్లు ఉన్నాయంటే గ్రామంలో రైతులకి, మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన, ఎందుకంటే ఆయన రైతు బిడ్డ కాబట్టి ఆ కష్టం అంతా తెలిసి ఫస్ట్ పాయింట్. ఇలాంటి కోఆపరేటివ్ చైర్మన్ ఉన్నవాళ్ళు రైతు యొక్క ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఆయన చేత నిజంగా ఇది 100% కూడా మీకు చాలా ఇది నిజంగా కరెక్ట్ అయింది, సరిపోయింది. అని చేత దీనికి మీరు మరింత రేపు పొద్దున భవిష్యత్తులో రౌతులపూడి కోఆపరేటివ్ చైర్మన్ పోటీ పడేటువంటి విధంగా మీ సేవలు ఉండాలని రైతులందరికీ కూడా, మన గ్రామానికి ఇక్కడ మండలంలో రైతులందరూ కూడా